బ్రేకింగ్ న్యూస్. తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. బుక్కాపురం దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. రోడ్డుకు అడ్డంగా పోలీస్ జీపులు పెట్టి ఇటువైపు వెళ్లడానికి వీల్లేదన్నారు. మరోవైపు పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు జేసీ వర్గీయులు. అనంతరం నుంచి హుటాహుటిన తాడిపత్రికి బయలుదేరారు జేసీ ప్రభాకర్ రెడ్డి. హైకోర్టు అనుమతులున్నా మాజీ ఎమ్మెల్యేని అనుమతించలేదు పోలీసులు అడ్డుకోవడంతో తిరిగి అనంతపురం వెళ్లిపోయారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. నిన్నటి ఉద్రిక్తతల కారణంగా ఏసీపీ రోహిత్ చౌదరి ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు పోలీసులు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందు మార్చ్ 1 నిర్వహించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుతం తాడిపత్రిలో సిచ్యువేషన్ ఎలా ఉంది? అఖిల, తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తిమ్మంపల్లి నుంచి స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్లేందుకు ఇవాళ మరోసారి ప్రయత్నించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే ఆయన్ను బుక్కాపురం వద్ద పోలీసులు జీపులు అడ్డుపెట్టి వెళ్ళకూడదు అంటూ కూడా అడ్డుకున్నారు. మీరు వెళ్తే మరొకసారి శాంతిభద్రత సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెప్పడంతో ఆయన తిరిగి అనంతపురం కూడా పోలీస్ ఎస్కార్ట్ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో ఆయన్ని అనంతపురం సొంత ఇంటికి తరలించేది కూడా పోలీసులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇరువురి ఇంటి వద్ద కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు మార్చ్ 1 కూడా ఇటు కేజ్రీవాల్ ఇంటి వద్ద కానీ అలాగే జేసీ ప్రభాకర్ ఇరువురి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. ఎవరు కూడా తాడిపత్రి పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా బందోబస్తు కల్పిస్తుంది. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు కీలక నాయకుల ఇళ్ల వద్ద కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఎప్పుడే జరుగుతుందో టెన్షన్ కూడా నెలకొనడంతో అందరి కాలేజ్ గ్రౌండ్ కానీ అయితే జేసీ ప్రభాకర్ ఇంటి వద్ద కానీ పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా కవాతు నిర్వహిస్తూ అలాగే బందోబస్తు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అఖిల, ఓకే, అటు వీళ్ళ నేతలంతా అక్కడికి వస్తే కనుక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుందనే నేపథ్యంలోనే అటు పోలీసులు అయితే వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ హైకోర్టులో మధ్యాహ్నం పైన అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి వేసిన పిటిషన్ పై పోలీసులు వేసిన పిటిషన్ పై విచారణ ఉంది కాబట్టి అక్కడ తీర్పు ఏ విధంగా వస్తుంది. ఒకవేళ తీర్పు పెద్దారెడ్డికి అనుకూలంగా వస్తే మాత్రం మరోసారి వెళ్లే ప్రయత్నం చేయొచ్చు. దీంతో అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రధాన నాయకుల ఇళ్ల వద్ద కవాతు నిర్వహించడం, అలాగే ప్రధాన కూడల్లో కూడా జనం గుమిగూడకుండా చూసుకోవడం, అలాగే కీలక నాయకులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇళ్ల వద్ద కూడా బందోబస్తు కార్యక్రమాలు కొనసాగిస్తారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో బాగా చెప్తున్నారు. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. ఏంటి తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. బుక్కాపురం దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. అయితే రోడ్డుకు అడ్డంగా పోలీసు జీపులు పెట్టి ఇటువైపు వెళ్లడానికి వీల్లేదన్నారు పోలీసులు. మరోవైపు పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు జేసీ వర్గీయులు. అనంతరం నుంచి హుటాహుటున తాడిపత్రికి బయలుదేరారు జేసీ ప్రభాకర్ రెడ్డి. హైకోర్టు అనుమతులున్న మాజీ ఎమ్మెల్యేని అనుమతించలేదు పోలీసులు అడ్డుకోవడంతో తిరిగి అనంతపురం వెళ్లిపోయారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. నిన్నటి ఉద్రిక్తతల కారణంగా ఏసీపీ రోహిత్ చౌదరి ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు పోలీసులు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందు మార్చ్ 1 నిర్వహించారు పోలీసులు. ఇస్రెటకటు తాడిపత్రిలో మరోసారి పొలిటికల్ హీట్ నెలకొందని చెప్పాలి. సో ఈ రోజైతే అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు టీడీపీ కార్యకర్తలు. మరో పక్కనైతే ఈ రోజు అటు కేతిరెడ్డి వస్తారనే నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అటు తాడిపత్రి లోపలికి ఎంట్రీ ఇవ్వకుండా కూడా పోలీసులు అయితే మార్చ్ 1 నిర్వహించారు. సో దీంతో ఇదివరకు జరిగిన గొడవల దృష్ట్యా కూడా పోలీసులు అయితే ముందుగానే అప్రమత్తమై అలర్ట్ ప్రకటించారు.